బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వలేమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని పార్టీలు మూకమ్మడి కుట్రలు చేస్తున్నాయని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామనేటువంటి హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజు నుంచి తన బాధ్యతను విస్మరించిందా? ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన 2.5 కోట్ల మంది బీసీ ప్రజలను అత్యంత బాధించింది. అంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వలేదు, కాదు, మా వల్ల కాదు అని ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్పేసిండు అన్నట్టు. మళ్ళా ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ మేము పార్టీ పరంగా ఇచ్చే ఆలోచన చేస్తామనే మాట చెప్తా ఉన్నారు. మీడియా మిత్రులు గమనించాల్సింది ఏంటంటే ఈ అన్ని పార్టీలు మూకుమ్మడి కుట్రలు చేస్తా ఉన్నాయి. ఎట్లాగో ఢిల్లీలో దీన్ని అడ్డుకుంటారు కాబట్టి ఇక్కడ మద్దతు చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ, ఎట్లాగో వాళ్ళే అడ్డుకుంటారుగా తూతూ మంత్రంగా మేం చేస్తామనేటువంటిది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, మేము కొట్టినట్టు చేస్తాం వాళ్ళు ఏడిసినట్టు చేస్తారని కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలను జీవ సమాధి చేసిరు వాళ్ళ ఆశలన్నీ.